వద్దు. కోపంలో ఒక్క మాటన్నా ఆవిడ 100 అర్థాలు తీసి నన్ను ఇంకా ఇబ్బంది పెడుతోంది. కంట్రోల్ చేసుకో నిత్య. కామ్ డౌన్. దయచేసి అలా మాట్లాడకండి. అయిన గాయాలు చాలు. చాలా బాగుంది. ఈ ఇంటికి నీకన్నా ముందే కోడలుగా వచ్చాను నేను. అది పద్ధతి ప్రకారం. ఇప్పుడు నేను నీ దగ్గర ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో నేర్చుకోవాలా? చూడు, చెప్పింది వింటూ పడుండాలి అంతే. అర్థమైందా? కర్ణ నీకు తాళి కట్టినంత మాత్రాన నువ్వేదైనా మాట్లాడొచ్చని అనుకుంటున్నావేమో. నీ ఆటలు ఏది నడవదిక్కడ. పెళ్ళి ఆగిపోతే మీ శాంతి ప్రాణాలు పోతాయన్న కారణానికి మా ఇంట్లో అందరూ కలిసి నీకిచ్చిన ప్రాణభిక్ష జ్ఞాపకం ఉంచుకో. అది ఎవరితోనైనా మాట్లాడాలంటే తల దించుకోవాలి, కళ్ళు నేల చూడాలి. అది నువ్వు గుర్తుపెట్టుకో, మర్చిపోకో. ఇది నీకొక పాఠం. ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయి. ఒక్కొక్కటి నేర్పిస్తుంటాను, నువ్వు నేర్చుకుంటూ ఉండు. తోకకి నిప్పు పెట్టినా కుక్క కిక్కురు మనడం లేదు. ఏదో విషయం ఉంది. అదేం మొరుగుతాడో తెలుసుకోవాలి. కర్ణ, నానా మీరెప్పుడు వచ్చారు? ఏమైనా కావాలా? ఏంటి మాట్లాడదామని వస్తే ఎప్పుడూ సేవ చేస్తానంటావేంటి? ఉండు ఉండు. ఎలా ఉంది కొత్త జీవితం? హాయిగా ఉందా? సెగలు కక్కిస్తోందా? నానా అది మొదట్నుంచి నీతో సరిగ్గా మాట్లాడడమే కాలేదు. కానీ నీ హృదయం ఎంత తలడిల్లుతుందో నాకు తెలుసు కర్ణ. కర్ణ, నీ ప్రేమ గురించి తెలుసుండి దాన్ని కాపాడలేని నిస్సహాయులం అయిపోయాం మనం అందరం. నాకే మనసులో అగ్ని రగులుతున్నట్టుగా ఉంది. ఇక నిన్ను అదెంత కాల్చేస్తుందో కదా. క్షమించు అని అడిగే అర్హత కూడా లేదు కర్ణ మాకు. నానా ప్లీజ్, అన్నీ సర్దుకుంటాయి. నాకు భరోసా ఉంది. మీరు ప్లీజ్ టెన్షన్ తీసుకోకండి. సర్దుకుంటాయా? ఎలా సర్దుకుంటాయి? సర్దుకోవన్న అనుమానంతో అడగట్లేదు. ఎలా నమ్మకం? ఏం భరోసా? కోరిక మీ నాన్నగా నాది. అమ్మ ఈ నిజాన్ని ఎవరికీ చెప్పొద్దంటోంది. కానీ నాన్న ఈ నిజం తెలియక ఎంత బాధపడుతున్నారో ఇప్పుడైనా చెప్పేనా? నాన్న, నాన్న జస్ట్ ఒక్క నిమిషం. అయ్యయ్యో, నేను కావాలని తోలేదమ్మా. అయ్యో, ఈ ఇంట్లో వాళ్ళకి తెలిసిందంటే నా కథ ముగిసిపోతుంది. నువ్వే పడిపోయావు. ఇదిగో నిత్య, ఇలా చెయ్యి. అయ్యో దేవుడా, బంబం బాబా. అయ్యో దేవుడా, బంబం బాబా, నువ్వే ఏదో ఒకటి చెయ్యయ్యా. కన్నా, కన్నా. ఏమైందమ్మా? అయ్యో నిత్య, కర్ణ. నిత్య, 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 నిత్య. నిత్య,
అయ్యయ్యో నిత్య 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 ఏమైంది తనకి? తెలీదక్కా. తప్పకుండా ఏమైంది తనకి? అక్క అక్క కళ్ళు తెరవక్క. అక్క 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 సార్ రూమ్ లోకి తీసుకురండి, చెక్ చేద్దాం. ఇదేం డాడ్, నిత్య మొహం చూసినప్పుడల్లా కర్ణ నరకం అనుభవిస్తాడన్నారు. తనకెంత కేర్ అండ్ కన్సర్న్ చూపిస్తున్నాడు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ డాడ్? మనకి తెలియకుండా ఏదైనా దాస్తున్నారా? అదే అనుమానం నాకు వస్తోంది, కానీ అదేంటో అర్థం కావట్లేదు. అక్క అక్క కళ్ళు తెరవక్క. నువ్వు విషయం రా, కొంచెం జరుగు, కొంచెం పక్కకు రా. నా మనవడు ఇంత మంచి భర్త అవుతాడని నేను అనుకోలేదు. ఎంత ప్రేమ, ఎంత శ్రద్ధ. గాబరా పడ్డానికి ఏమీ లేదు. తను కొంచెం రెస్ట్ తీసుకోవాలి. అందరం కాసేపు బయటికి వెళ్దాం. నిధి తనకి డ్రెస్ చేంజ్ చేయి. సుమతి, సుమతి ఆగవే. ఏంటత్తయ్య? ఏంటి నువ్వు పిలుస్తున్నా అలాగే వెళ్ళిపోతున్నావు? నువ్వు పక్కనే ఉన్నావు కదా, తెలీదంటావేంటి? నువ్వు చూడలేదా? నీ కళ్ళు లేవా? ఇది మరీ బాగుందమ్మా. నేను ఎవరినైనా చూస్తూనే ఉంటే ఏంటది సీసీ కెమెరాలు చూసినట్టు చూస్తూనే ఉంటావా అని అడుగుతారు. నేను చూడలేదంటే నేనే ఏదో చేశానని అనుకుంటారు. నన్ను ఏమనుకుంటున్నారు మీరు? చూడు, నేనేమీ అనుకోవడం లేదు, నువ్వే అనుకుంటున్నావు. చూడు, నేను అడిగింది ఇదే, నిత్య నీళ్లలో ఎలా పడింది అని. నీకు తెలీదంటే నేను నమ్మను. చూడండి, నా మీద మీకు నమ్మకమే లేదు. నమ్మకం లేకపోతే నిజం చెప్పినా కూడా అబద్ధమేగా. పోనీ నేనెవరికి అక్కర్లేదు ఈ కొంపలో. నాకంతా అర్థమైంది అత్తయ్య, ఏం చెప్పక్కర్లేదు. సుమతి, ఈ ఏడుపులన్నీ నా దగ్గర పెట్టుకోకు. ఉన్న విషయం మాట్లాడు చాలు.